విశాఖ జిల్లా అనకాపల్లి జై అనకాపల్లి సేన ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొనతాల సీతారాం ఈ రోజు వేల్పుల వీధి సకాలపేట వుడ్పేట నరసింగారావుపేట వీధుల గుండా ప్రచారాలు ఇంటింటికి వెళ్లి గ్యాస్ సిలిండర్ పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను కూడా స్థానికుడే నాయకుడే స్థానికుడైన నినాదంతో ప్రజల్లోకి ప్రచారంలో దూసుకుపోతున్న మీ అందరూ గ్యాస్ సిలిండర్ పై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనకాపల్లి అసెంబ్లీ మరియు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ జై అనకాపల్లి సేన తరపున మీ స్థానిక సేవకులు విన్నవించుకొని విన్నపం ఒక్కటేనండి. మనం చాలా కుటుంబ పాలన చూసాం, వలస పక్షులు చూసాం, నేడు చూస్తున్నాం. అనకాపల్లి అసెంబ్లీ అన్నా అనకాపల్లి పార్లమెంట్ అన్నా చులకనైపోయింది. డబ్బు ఇచ్చి కొనేయచ్చు. అనకాపల్లి ఓటరు ఒక వెర్రి వెంగలప్ప అనుకొని పార్లమెంట్ మీదే కానీ అసెంబ్లీ మీదే కానీ ఎక్కడెక్కడి నుంచో వలస పక్షులు దండయాత్ర చేస్తున్నాయి. కావున అనకాపల్లి పార్లమెంట్ మరియు అసెంబ్లీ ప్రజలందరికీ మీ స్థానిక సేవకులు మేమందరం జై అనకాపల్లి సేన తరపున విన్నవించుకొని విన్నపం ఒక్కటే, రాబోయే ఎలక్షన్ 11/4/2019 ఎలక్షన్లో మీరు స్థానిక నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి జై అనకాపల్లి సేన తరపున మేము కోరుకుంటూ స్థానికుడే మార్చుకుని వచ్చిన ఇలాగ ఓన్ సత్యనారాయణ కానీ ఎలక్షన్ వచ్చాయన్నా కానీ 6 నెలల ముందు 2 ఇళ్లలో 2 కార్యాలయాలు ప్రారంభించిన వైసీపీ కానీ, అలాగే ఇండిపెండెంట్ అని చెప్పి టీడీపీ అని చెప్పి కాంగ్రెస్ అని చెప్పి పీఆర్పీ అని చెప్పి 4 పార్టీలు మార్చిన జనసేన నాయకులకు కానీ వీరిని మీరు ఏ మాత్రం కూడా మీరు పొరపాటును కూడా వీరిని ఎంకరేజ్ చేయొద్దు. స్థానిక నాయకత్వాన్ని అనకాపల్లి అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ స్థానిక నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ జై అనకాపల్లి సేన.